ఆల్రెడీ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం మెయిన్‌గా ఏంటంటే మనకి క్రియేట్ అనే అకౌంట్‌ని ఫామ్‌ని మనం చేంజ్ చేయలేము. అలాగే మనం ఎంచుకున్న జోన్‌ని కూడా మనం మోడిఫై చేయలేము. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. అయితే ఎడిటింగ్ ఆప్షన్ అనేది మనకి 4థ్ నుంచి ఓపెన్ అవ్వడం జరిగింది మార్చ్. మనకి 13థ్ మార్చ్ వరకు కూడాను మనకి ఎడిటింగ్ ఆప్షన్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంటది. ఈ 13థ్ మార్చ్ నైట్ మనకి 11:59 వరకు కూడాను మనకి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అయ్యి ఉంటది. ఇది గమనించగలరు. ఓకే. అప్లైకి లాగిన్ అయ్యి క్రియేట్ అన్ అకౌంట్ సెలెక్ట్ చేసేసుకొని ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసిన అకౌంట్ ఉంటది కదా! అక్కడ మనం లాగిన్ అయిన వెంటనే మనకి అప్లికేషన్ హిస్టరీ అనేది ఓపెన్ చేస్తే మనకి మోడిఫై అనే ఆప్షన్ ఉంటది. అక్కడ మోడిఫై ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా నోట్ అయితే వస్తది. యూ క్యాన్ మోడిఫై యువర్ అప్లికేషన్ పర్టిక్యులర్స్ అనేసి వస్తది. అయితే ఏవేవైతే మనం ఎడిట్ చేయలేమో చూపించేస్తది అక్కడే మనకి నేము, ఫాదర్ నేము, నెక్స్ట్ మదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేవి మనం చేంజ్ చేయలేమని ఫస్టే మనకు వచ్చేస్తది. టిల్ 10 days ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ బై పేయింగ్ మోడిఫికేషన్ ఫీజ్ ₹250. మనం ₹250 ఇచ్చేసి ఈ మోడిఫై ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాల్సిన మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇది కూడాను ₹250 కూడా నాన్ రిఫండబుల్. మళ్ళీ చెప్తున్నాను, ₹250 అనేది మనకి రిఫండబుల్ అవ్వదు. ఇన్ ఈచ్ అకేషన్ ప్రతి ఎడిటింగ్‌లో కూడా ₹250 ఇచ్చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసేసుకొని. దీనికి మీరు ఓకే అంటే ఐ అండర్‌స్టాండ్ ఫర్ ఐ అగ్రీ అనేసి ఆప్షన్ వచ్చేస్తుంది. దీనికి మీకు పైన చెప్పిన మ్యాటర్‌కి ఓకే అనుకున్నట్లయితే దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అనేసి వచ్చేస్తుందండి. ఫస్ట్ మనకి కనిపించిందే మనకి పర్సనల్ డీటెయిల్స్. అయితే ఈ పర్సనల్ డీటెయిల్స్‌లో మనం ఏవి ఎడిట్ చేయగలమో చూద్దాం. మ్యారిటల్ స్టేటస్ అనేసి ఫస్ట్ ఇదే మనకి ఎడిటింగ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అయ్యిందా లేదా అనేది విషయానికి మ్యారిటల్ స్టేటస్‌ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అయితే అయ్యింది, లేకపోతే అన్‌మ్యారీడ్ అని పెట్టేసుకోండి. నెక్స్ట్ రిలీజియన్, మన యొక్క మతం ఏంటనేసి ఇస్తాడు. ఇది కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఏదైనా బై మిస్టేక్ ఫస్ట్‌లో మీరు చేసినట్లయితే. నెక్స్ట్ మదర్ టంగ్ విషయానికి వస్తే మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏదంటే మరి కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్‌గా చాలామంది కూడాను ఎగ్జామ్ తెలుగులోనా ఇంగ్లీష్‌లోనా ఏ లాంగ్వేజెస్‌ని రాయాలనేసి అక్కడ మిస్టేక్ ఏదైనా లాంగ్వేజ్ పడవచ్చు. మీరు ఫస్ట్ ప్రయారిటీగా మీకు ఏ లాంగ్వేజ్ అయితే వస్తుందో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అనేది తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్‌లో రాస్తారా, హిందీ రాస్తున్నది మీది చాయిస్. ఇది కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా, అంటే మన యొక్క పుట్టుమచ్చల గురించి 10th క్లాస్‌లో రాసి ఉంటాయి కదా ఐడెంటిఫికేషన్ మార్క్స్, అవి కూడా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్రస్ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నానండి. ప్రెజెంట్ అడ్రస్ మనకి ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని 2 అడ్రస్లు ఉంటాయి కదా. ప్రెజెంట్ మీరు ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనం ఎడిట్ చేయలేనిది ఏది అంటే పర్మనెంట్ అడ్రస్‌ని మనం చేంజ్ చేయలేం. ఓకే. ఏది పర్మనెంట్ అడ్రస్‌ని నాట్ చేంజ్డ్. ఓకే, ఇది మీరు గమనించండి. నెక్స్ట్ కమ్యూనిటీ విషయానికి వస్తే కమ్యూనిటీని కూడా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. మనం ఓబీసీనా, ఎస్సీ అన్నదా, ఎస్టీనా, నెక్స్ట్ ఈబీసీనా, ఇవి మనం చేంజ్ చేసేసుకోవచ్చు కమ్యూనిటీ. ఓకే, చూడండి, ఇవి చేంజ్ చేసినట్టు కాదండి, దీనికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉంటేనే మీ దగ్గర చేంజ్ చేసేసుకోండి. ఓకే, ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఇది మనం చేంజ్ చేస్తున్నామో చేంజ్ చేసేటప్పుడు అక్కడ మనకి ఈ సర్టిఫికేట్ని ఎవరు ఇష్యూ చేశారు, నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన స్టేట్ ఏంటి, ఈ సర్టిఫికేట్ని ఇష్యూ చేసిన డేటు, నెక్స్ట్ దానిపైన ఉన్న నెంబరు, ఇవన్నీ పక్కాగా మీది అన్నట్లుగా ఉంటేనే చేంజ్ చేయండి. లేకపోతే మాత్రం తర్వాతగా మీరు లీగల్గా ఏదైనా ప్రాబ్లం జరిగితే మాత్రం దానికి బాధ్యులు మీరే, గుర్తుపెట్టేసుకోండి.
మనకు ఆల్రెడీ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది కదా. ఇప్పుడు అదర్ డీటెయిల్స్ విషయానికి వద్దాం. అదర్ డీటెయిల్స్లో ఏవేవి ఎడిట్ చేసుకోవచ్చు చూడండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ వస్తాయి కదా. మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. బై మిస్టేక్ ఫస్ట్లో మీరు చేయొచ్చు, ఇది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయాలు కూడాను తొందరపాట్లో మీరు ఎస్కి నో, నోకి ఎస్ అని పెట్టొచ్చుకోవచ్చు. వీటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈబీసీ ఉంటుంది కదా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. నెక్స్ట్ మీరు ఇండియన్ రైల్వేలో వర్క్ చేసుకున్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అంటే ప్రజెంట్ మీరు ఏదైనా చేస్తున్నారా, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారా, స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నారా, నెక్స్ట్ పిఎస్సి వర్క్ చేస్తున్నారా, అంటే పబ్లిక్ సర్వీస్ యూనిట్లను ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా లేదని చూసుకోండి. ఉంటే ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిసిఏ డీటెయిల్స్ ఉంటాయి కదా. ఆల్రెడీ సిసిఏ డీటెయిల్స్ అంటే ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్లో అప్రెంటిస్షిప్ చేసినట్టుగా ఉన్నట్లయితే వాళ్ళు ఎస్ అయితే ఎస్, నో నో పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి బ్యాంక్ డీటెయిల్స్ అండి. బ్యాంక్ డీటెయిల్స్ విషయంలో మనం బ్రాంచ్ని అయితే చేంజ్ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. ఏంటి బ్రాంచ్ని మనం చేంజ్ చేయలేము. బ్యాంక్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి అకౌంట్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా నేమ్ కరెక్షన్ గట్రా ఏదైనా ఉన్నా కూడాను మనం దీన్ని ఎడిట్ చేసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి నెక్స్ట్ ఆప్షన్ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే మన బోర్డు అవ్వచ్చు, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ అవ్వచ్చు, ఇయర్ పాస్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అదర్గా మనకి ఏదైనా సర్టిఫికెట్స్ ఉంటే ఐటీఐ కానీ, ఎన్సిటీవీ కానీ, ఇవి ఏవైనా సర్టిఫికెట్స్ ఉంటే ఇవి కూడాను మనం ఎడిట్ చేసేసుకోవచ్చు, గుర్తుపెట్టేసుకోండి. ఓకే. నెక్స్ట్ అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మనం ఫోటోని కూడా చేంజ్ చేసుకోవచ్చు, సిగ్నేచర్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. ఈ ఫోటో విషయానికి వస్తే స్టార్టింగ్లో తెలియక మన బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక కలర్లో పెట్టేసి అప్లోడ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఫొటోస్ కూడాను స్ప్లిట్ స్కేల్స్ పెట్టుకొని కానీ, సైడ్ ఫొటోస్ కానీ ఏవైనా ఉంటే మీరు అప్లోడ్ చేసేస్తారు, కానీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి క్లారిటీగా ఉన్న ఫోటోని, బ్యాక్గ్రౌండ్ వైట్లో ఉన్నది వాళ్ళు ఇచ్చిన డైమెన్షన్ల ఫోటోని మనం అప్లోడ్ చేసేసుకోండి. సిగ్నేచర్ వేసుకొస్తే మనం బ్లూ పెన్లోనే పెట్టేసుకోవచ్చు, బ్లాక్ అయినా ఏ ఇంకైనా పర్లేదు, కానీ పక్కాగా క్లారిటీగా ఉండాలి, చూసేసుకోండి. దేనికైనా మంచిది మీ యొక్క సిగ్నేచర్ విషయానికి వస్తే స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే. క్యాపిటల్గా ఉండేటట్టుగా చూసుకోండి, బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ విషయానికి వస్తే ఏమి ఎడిట్ చేయొచ్చు అంటే ఎడిట్ ఓన్లీ పోస్ట్ ప్రిఫరెన్స్ మాత్రమే, పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ని మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో పెట్టేటప్పుడు అవగాహన లేకపోతే తెలియకు మీరు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ విషయానికి వస్తే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తారు 14, కానీ మీకు అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. కాబట్టి ఆర్డర్ అంటే మీరు 10th ప్లేస్లో పెట్టిన దాన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలనుకోండి, ఆ 10thని సెలెక్ట్ చేస్తే మనకు ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది. దీన్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. కానీ జోన్ విషయానికి వస్తే దీన్ని నాట్ చేంజ్ అండి, ఇదేంటి నాట్ చేంజ్, దీన్ని అస్సలు మనం చేంజ్ చేసేసుకోలేము, గుర్తుపెట్టేసుకోండి. ఓకే. మనకి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి రైల్వే డిపార్ట్మెంట్ హెల్ప్ లైన్ నెంబర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ చేయడానికి. చూడండి ఇక్కడ ఇచ్చిన 0172565333 లేదా 9592001188 ఈ నంబర్కి కాల్ చేసి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు. హెల్ప్ లైన్ అవైలబుల్ చూసుకోండి, మండే నుంచి ఫ్రైడే వరకే ఉంటుంది, అది కూడా మార్నింగ్ 10 to 5 PM వరకే కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఫోన్ కాల్ కనెక్ట్ అవ్వకపోతే మనకి వాళ్ళు ఒక మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగిందండి, అదే rrb.help@csc.gov.in. ఈ యొక్క ఈమెయిల్కి మనం యొక్క ఏదైనా ప్రాబ్లం ఉంటే దీనికి మెయిల్ చేయండి. అంటే ఈ మెయిల్ చేసిన తర్వాత మీకు అప్పటికి రాకపోతే మీరు కోర్టులో
ఎఫిడవిట్‌ని మీరు ఫైల్ చేయండి. ఎఫిడవిట్‌ని మీరు తీసుకుంటే మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాది. ఓకే. ఎఫిడవిట్ ఎలా తీసుకోవాలన్నది మీరు ఆల్రెడీ మీరు కోర్ట్‌కెళ్ళేసి లాయర్స్‌ని కలిస్తే మనకి దీని గురించి మనకి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.